హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే బెండకాయ పులుసు అయితే ఈరోజు చూపించబోతున్నాను. మంచిగా చిక్కగా వస్తుందండి ఈ పులుసు. దట్టు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయడం వల్ల అయితే ఈ టేస్ట్ అనేది ఇంకొద్ది అయితే రెట్టింపు అవుతుంది. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందు అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో అయితే 1.5 స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా మెంతులు కూడా వేసేసుకోవాలి. ఎప్పుడైనా మనం పులుసు చేసుకునేటప్పుడు మెంతులు అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఆ తర్వాత అయితే సన్న తరి పెట్టుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా వేగించుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత దంచిన వెల్లుల్లిని అయితే వేసుకోవాలండి. ఎప్పుడైనా పులుసు చేసుకునేటప్పుడు ఇలా వెల్లుల్లి దంచి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇలా అయితే పొడువుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే నేను తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొద్దిగా చిన్నగా లేదంటే ఇంకొద్దిగా పొడువుగా కూడా కట్ చేసుకోవచ్చు. అవి వేసేసుకొని మంచిగా అయితే ఆయిల్లోనే ఒక 2 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకొని అయితే మంచిగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మంచిగా మగ్గిపోతాయి కదా, ఈ టైంలో అయితే కొద్దిగా పసుపు, అలానే మీ రుచికి తగ్గట్టు అయితే కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. అలానే 1 స్పూన్ దాకా అయితే ధనియాల పొడి, 1 స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేసేసుకొని అన్ని బాగా అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే మంచి ఫ్రై కానివ్వాలి. ఇలా మంచి ఫ్రై అయిన దాంట్లో అయితే టమాటోని అయితే ఎప్పుడైనా ఇలా స్మాష్ చేసి కానీ లేదంటే చాప్ చేసుకొని లేదంటే మిక్సీ చేసుకొని వేసుకోవడం వల్ల మన పులుసు అనేది మంచి చిక్కగా వస్తుంది. ముక్కల్లాగా వేసేదానికన్నా కూడా ఇంకా టమాటోని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి బాగా కలిపేసుకొని టమాటా పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా కలిపేసుకొని మగ్గించుకోవాలి. ఇలా మంచిగా మగ్గిన తర్వాత అయితే మీ రుచికి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే ఒక అరగంట పాటు అయితే నానపెట్టుకొని ఆ పల్ప్ అంతటిని అయితే ఇలా అయితే వడగట్టేసుకొని అయితే తీసుకోవాలన్నమాట. ఇలా 1-2 సార్లు మంచిగా వాష్ చేసేసుకొని అది మంచిగా చింతపండు జ్యూస్ అంతా కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక 10-15 నిమిషాల పాటు మంచిగా మసిలించుకున్నాము అంటే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేయాల్సి వస్తుంది. అదే బెల్లం అన్నమాట. ఈ బెల్లం వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అయితే అంటే బెల్లం కరిగేంత వరకు అయితే కొద్దిగా మరిగించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాము అని అంటే మన బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. బెల్లం వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఇంకొద్ది ఎక్కువ అవుతుందండి. అది వేయకపోతే ఏదో వేయలేదు అని అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మంచిగా వేడి అన్నంలోకి అయితే ఈ పులుసు కానీ వేసుకొని తిన్నారు అంటే మాత్రం దీనికి ఫ్యాన్ అవ్వకుండా అయితే ఎవ్వరు ఆపలేరు అనమాట. అంతలా బాగుంటుంది బెండకాయ పులుసు. మంచిగా చిక్కగా ఉంటుంది. దట్టు చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటుందండి. ఒక్కసారి కానీ నేను చెప్పిన విధంగా బెండకాయ పులుసుని అయితే ట్రై చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి. ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్.